హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్స్. అయితే ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్క్రిప్ట్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, కొద్దిగా పోర్ట్ఫోలియో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి అలా లాంగ్ రన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ వాల్యూ దగ్గర కొంటే మంచిది అనేది పెద్ద సందేహం వస్తుంది. జనరల్గా సహజంగా వస్తుంది. ఈ రేట్లో కొనొచ్చా, లేదా ఇంకొద్ది వెయిట్ చేద్దామా, ఇంకా కిందకు వస్తుందా, అక్కడ కొందామా, లేకపోతే ఇంకా వస్తుందా? షేర్ మార్కెట్లో ఎవరు కూడా బాటమ్ లెవెల్లో కొనలేరు, ఎక్స్ట్రీమ్ బాటమ్ ఎవరు ఎక్స్ట్రీమ్ అప్లో అమ్మలేరు. ఇది ఒక సామెత, నానుడిలాగా ఉంటుంది. మరి మీరు కొందాం అనుకున్న వాల్యూ కరెక్టా కాదా? అంతేగా. మరి ఏ వాల్యూలో కొనాలి అంటే దానికి ఒక మంత్రం ఏంటంటే కంపెనీ పెర్ఫార్మన్స్డ్ బేస్డ్ వాల్యూ. మళ్ళీ చెప్పనా? కంపెనీ పెర్ఫార్మన్స్డ్ బేస్డ్ వాల్యూ అంటారు. దాన్నే ఇంట్రెస్టిక్ వాల్యూ అంటారు. ఆ ఇంట్రెస్టిక్ వాల్యూ అంటే ఏంటి అంటే కంపెనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బిజినెస్ ఏదైతే చేస్తుందో ఆ బిజినెస్ చేసినప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్స్ని ఎంత వస్తున్నాయి అనేంత ఒక మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. Q1, Q2, Q3, Q4 అని 4 క్వార్టర్స్ ఉంటాయి. ఆ 4 క్వార్టర్స్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్. సెకండ్ క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. థర్డ్ క్వార్టర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్. ఫోర్త్ క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ కన్సర్న్ అకౌంట్స్ అన్ని కూడా సెబీకి సబ్మిట్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ అంతా. అందులో ఏముంటాయి అంటే, ఏమండి ఫస్ట్ క్వార్టర్లో మేము ఇంత వ్యాపారం చేసాము, ఇన్ని లాభాలు వచ్చినాయి, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత ఎక్స్పెండిచర్ అయింది, ఇంత రెవెన్యూ వచ్చింది, ఆఖరికి ఇంత మిగిలింది, ఒక్కొక్క షేర్కి ఇంత లాభం ఇస్తున్నామని చెప్తారు. ఇది మ్యాండేటరీ. ఏ కంపెనీ వాడన్నా సరే ఇవ్వాల్సిందే. వాడికి లాభం వచ్చినా నష్టం వచ్చినా అది ఇవ్వాలి, సెబీకి ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. ఆ సెబీ ఏం చేస్తుందంటే అఫిషియల్గా పబ్లిష్ చేసిన తర్వాత ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూసుకొని కొన్ని వాళ్ళు కొనుక్కుంటారు, మానేస్తారు. ఒక కంపెనీ బాగుంది అనుకుంటే కొనుక్కుంటారు, బాగలేదంటే ఆగిపోతారు. అకౌంట్స్ మటుకు బ్యాలెన్స్ షీట్ మటుకు సబ్మిట్ చేయాల్సిందే. ఈ ఈ క్వార్టర్లో నాకు తక్కువ లాభాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, నేను సబ్మిట్ చేయను అంటే కుదరదు. నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇవ్వాల్సిందే, అంతే. దాన్ని బట్టి మన బిజినెస్ ఛానల్స్లో రకరకాల మంది అనలిస్టులు ఉంటారు కదా, అనలైజ్ చేసి ఒక ఫండమెంటల్గా చెప్తారు. ఎప్పుడైతే మీరు ఫండమెంటల్గా ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ కానీ తెలుసుకొని కానీ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ ఇన్వెస్ట్మెంట్కి డోకా ఉంది. ఇది పక్క. అవునా? ఇప్పుడు కరోనా సీజన్లో ఇంచుమించుగా చాలా కంపెనీలు ఇంట్రెస్టింగ్ వాల్యూస్ కంటే కిందకే వచ్చాయి. మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి బయ్యింగ్కి. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, బయ్యింగ్కి ఇంట్రెస్టింగ్ వాల్యూ భయపెట్టి, ఎదుటి వాళ్ళని భయపెట్టి మార్కెట్ని సెంటిమెంట్గా భయపెట్టేసేసి రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర అందరి దగ్గర అమ్మించేసేసి వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మనం భయపడ్డాము, షేర్లు అమ్మాము, ఎవరో ఒకరు కొనుక్కోవాలిగా. కొనుక్కోపోతే మీ దగ్గర ఎవరు మీరు ఎలాగ అమ్ముతారు? ఆ కొనుక్కునేవాడు ఎవడు? పెద్దోడు, కంపెనీ వాల్యుయేషన్ ఉంది అని తెలిసినవాడు. అందుకే కరోనా సీజన్లో చాలా 70-80% కంపెనీస్ మొత్తం అండర్ ఇన్స్టిట్యూట్ వాల్యూ వచ్చినాయి. నేను కూడా కొనుక్కున్నా. తర్వాత కరోనా తర్వాత చూడండి ఎంత మార్కెట్ ర్యాపిడ్గా పెరిగిందో కదా. అలాగా. కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ వాల్యూ
మీకు పెట్టుకోగలిగితే, చేయగలిగితే చక్కగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను 2007, 2008 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి దీని యొక్క కంపెనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని నేను అనాలిసిస్ చేశాను. చేస్తే ఓకే, బాగుంది, పెర్ఫార్మ్డ్ కంపెనీ. ఈ క్వార్టర్ బాగుంది, వచ్చే క్వార్టర్ బాగుండాలని లేదు, తగ్గచ్చు. కానీ యావరేజ్గా ఓవరాల్ అన్ని సంవత్సరాలు తీసాం కాబట్టి ఇన్ని దగ్గర దగ్గర 70-80 క్వార్టర్స్ 2007, 2008 అంటే 19 సంవత్సరాలు దగ్గర దగ్గర. సంవత్సరానికి 4 క్వార్టర్స్ ఎంత వేసుకుంటూ వచ్చి చేసాం. అయితే బాగుంది. అయితే జనరల్గా మార్కెట్లో స్పెక్యులేటింగ్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఫండమెంటల్ వాల్యూ ఉంటుంది. స్పెక్యులేటింగ్ వాల్యూ అనేది మీకు అనవసరం. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్ట్రాటజీలో ఉన్నప్పుడు, మీరు ఆ మోటోలో ఉన్నప్పుడు మీకు స్పెక్యులేటింగ్ వాల్యూ వద్దు. మీరు ఎప్పుడు చేయాలా? ఇన్వెస్ట్మెంట్ ఆ ఫండమెంటల్ వాల్యూ వచ్చినప్పుడే చేయాలి. అవునా? రైట్. మొన్న Q1లో వాడు అనౌన్స్ చేసింది 26 రూపాయల 12 పైసలు ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్ అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్లో చెప్తాం కదా, రావాలి కదా, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే అక్టోబర్లో ఇస్తాడు సెకండ్ క్వార్టర్. అది మీకు మర్చన్ షెడ్గా 25 రూపాయల 75 పైసలు కంటే దిగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మటుకు స్టేట్ బ్యాంక్ ఏమంటే 10.55, 10.60 దగ్గర ఉంది. ఇది మంచి వాల్యూలోనే ఉంది. ఇక్కడ ఒక విధంగా కొనుక్కునే రకమైన వాల్యూనే. లాంగ్ రన్ మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాను అంటే పర్వాలేదు. ఇది ఇప్పుడు మీరు కొనుక్కున్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్ మీకు 25 రూపాయల 95 పైసలు కంటే ఎక్కువ ఇస్తున్నాడా, తక్కువ ఇస్తున్నాడా గమనించాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు టైం స్పేర్ చేసి అది చూసుకుంటూ ఉండాలి. అది చేయాలి. అలా చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. ఏమండి, ఇది డిస్క్లైమర్ చెప్పుకోవాలిగా, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ ఛానల్ అండి, అవేర్నెస్ కోసం. ఏదో నగేష్ సార్ చెప్పారు కదా అని చెప్పి కొనటం కాదు. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, తద్వారా మీరు మీ ఓన్గా మంచి నిర్ణయం తీసుకోండి. ఏమంటే అలాగే చేయాలి. అంతేగాని ఎవరి ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో తప్పు లేదు, అక్కడ వరకు మీ ప్రాక్టీస్ ఉండాలి. మీ ఓన్గా మీరు ఒక స్ట్రాటజీ ఏదో ఫాలో అవుతారు కదా, దానికి ఇది ఉపయోగపడుతుందో లేదో చూసుకోండి. చూసి ఆ విధంగా చేయండి. అంటే ఫండమెంటల్ వాల్యూ కానీ చేస్తే మీరు మీ ఇన్వెస్ట్మెంట్కి డోకా ఉండదు. ఎవరైనా సరే మనకి లోపల ఫైర్ ఉంటుంది, కొనేయాలా 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 అని. అది కాదు. ఆ వాల్యూ వచ్చే వరకు కొంచెం ఓపికగా ఉండి ఇక్కడ కొనాలి. అవునా? అలా రెగ్యులర్గా ఒక్కొక్క కంపెనీ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? టైం అయిపోయి వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.